అందరికీ వందనములండి. భక్తి జీవితంలో పూర్వకాలమందు భక్తులను మనం పరిశీలన చేస్తే, వాళ్ళకున్న సహనం, వాళ్ళకున్న ఓర్పు, దేవుని పైన వారికున్న నమ్మకం, దేవుని ఎదుట వారు జీవించిన క్రమమైన జీవితాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఈరోజు చిన్న విషయానికే భక్తులైనటువంటి మనం సహనం కోల్పోతాం, దేవుని నిందిస్తూ ఉంటాం. పూర్వకాలమందు యోబు గారు అనేటటువంటి భక్తుడు ఉండేవాడు. ఆయన కుటుంబాన్ని, ఆస్తిని, సర్వస్వాన్ని ఆయన కోల్పోయినప్పుడు దేవుని ఎదుట ఆయన పలికినటువంటి మాట అద్భుతం. ఏమని మాట్లాడాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను: నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.